శ్రీకాకుళం జిల్లా రామలక్ష్మణ్ జంక్షన్లో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివాసుల మనోభావాలను గౌరవిస్తూ ప్రజాప్రతినిధులు బాధ్యతతో మాట్లాడాలని కోరారు. అలాగే ఆదివాసుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు మరియు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. మరి విప్ అయినటువంటి అశోక్ గారు మరి మీ దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి ఇరువురు కూర్చోబెట్టి మాట్లాడతాము, కలెక్టర్ గారి అండర్లో చేయిద్దాం అని మాట్లాడాలి. సరే, మాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడాలి. సరే, మేము వచ్చినప్పుడు మరి మీతో మాట్లాడాలి, కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడాలి అన్న మాట మీరు మాట్లాడుతున్నారే. మరి బెంతూడియాలు నకిలీ బెంతూడియాలు వచ్చినప్పుడు మరి ఈ మాట ఎందుకు మాట్లాడకుండా డైరెక్ట్గా అసెంబ్లీకి తీసుకెళ్ళి మరి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇచ్చారు అన్నటువంటి అడిగిన ప్రశ్నకి మరి సమాధానం చెప్పలేక మరి తిరిగి దాడి చేయడానికి ప్రయత్నం చేయడం మరి చాలా బాధాకరం. ప్రత్యేకంగా అతను వాడినటువంటి భాష మరి హాఫ్ నాలెడ్జ్ వాడు బ్లడీ బాస్టర్స్ అన్నటువంటి మాట అన్నటువంటిది చాలా బాధాకరము. అసలు బ్లడీ బాస్టర్స్ అంటే అర్థమేంటి? లంజా కొడుకులు. ఆ లంజా కొడుకులు అన్నటువంటి మాట అది మరి సామాన్యమైనటువంటి మాట కాదు. ఒక ఆదివాసుల మీద బ్లడీ బాస్టర్ అన్నటువంటి పదం మరి మీరు ఎలాగ వాడాలి? సరే, మేమైతే హాఫ్ నాలెడ్జ్ కాలం, మాకు తెలియదు. మరి ఫుల్ నాలెడ్జ్ కలిగినటువంటి మీరు బ్లడీ బాస్టర్స్, తర్వాత హాఫ్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు అంటే ఫుల్ నాలెడ్జ్ కలిగినటువంటి మీరు ఈ బ్లడీ బాస్టర్స్ అన్నమాట ఎలా వాడారు? అంటే ఫుల్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు బ్లడీ బాస్టర్స్ అన్నటువంటి మాట వాడచ్చు అనమాట. అంటే వాళ్ళే ఫుల్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు ఆ రకంగా వాడతారు. మరి విప్ గారు మరి గిరిజనుల మీద జరిగినటువంటి ఈ తాలూకా దాడి, మాటల దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత ఇక్కడ మీ తాలూకా నైజం ఏమంటే మాకు తెలిసింది. 87,000 మంది మాత్రమే మరి నేను వారి కోసం మేము పాటుపడుతున్నాము అనేసి మీరు మాట్లాడుతున్నారు. మరి అదే నియోజకవర్గంలో 15,000 మంది పైగా ఉన్నటువంటి మన ఆదివాసులు ఉన్నారే, మరి వారు ఓట్లతో మీరు గెలిచారే. మరి గెలిచినప్పుడు వారి కోసం ఎందుకు మాట్లాడడం లేదు? కేవలం మరి నకిలీ బెంకుడల కోసమే మీరు ఎందుకు పనిచేస్తున్నారు? మరి ఓటు మాత్రం ఆదివాసులు తన ఓట్లు కావాలి, కానీ పనిచేసేది మాత్రం నకిలీ బెంకుడల కోసం పనిచేస్తారా? అసలు నకిలీ బెంకుడియాలు అని మాట్లాడితే ఆ మాట మాట్లాడొద్దు అని మీరు మాట్లాడుతున్నారే. అసలు నకిలీ బెంతుడియాల గురించి మేము మాట్లాడితే మీకెందుకు బాధ? నాకు అర్థం కావడం లేదు. అంటే అసలు నకిలీ బెంతుడియాలు మీరా వారా? మరి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఏదైతే నా బెంతుడియాలు ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి వారు తేలలేదు. బట్ నిజమైనటువంటి బెంతుడియాలుగా వారు తేల్చబడలేనప్పుడు వాళ్ళు నకిలీలు అని చెప్పాలి కదా. వారు బెంతుడియాలు కదా మనం చెప్తాం. బెంతుడియాలు ట్రైబల్సే. మరి బెంతుడియాలు ట్రైబల్స్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ట్రైబల్స్ కాదు కదా. మరి ఇక్కడ కూడా చెప్తుంది. మరి ఇక్కడ మన పాతపట్నం నియోజక పరిధిలో చూస్తే వాళ్ళ తాలూకా అదే సేమ్ టు సేమ్ ఉన్నటువంటి బెంతుడియాలకు చెప్పుకుంటున్నటువంటి వారు మరి మిర్యాపుట్టి పరిధిలో ఉన్నటువంటి వారు వాళ్ళు డెత్ బర్త్ తాలూకా రిజిస్టర్లో చూస్తే వారికి వడ్డీ అని రాస్తుంది. కానీ ఎక్కడ కూడా 1966 సంవత్సరంలో రాసినటువంటి డెత్ బర్త్ సర్టిఫికేట్ లో వారి తాలూకా కమ్యూనిటీ వడ్డీ అని రాస్తుంది. మరి ఇవన్నీ కూడా ఎక్కడిది? మేము ఈ ఎవిడెన్స్ అంతా మీకు చూపిస్తే వారికి లేనటువంటి బాధ మీకెందుకు సార్? మరి హాఫ్ నాలెడ్జ్ కాదు కదా, మేము ఆదివాసులు అంటే హాఫ్ నాలెడ్జ్ కాదు కదా. మాకైతే నాలెడ్జ్ లేదు. ఫుల్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు ఎవడరా నీవు అని వేలు పెట్టి చూపించడం అన్నది అది భావ్యమా? అది ఫుల్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు వాడే భాష అది మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇక నుండైనా సరే మరి ఏదైతే మీరు మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ కోరాలి. మరి లేదు అంటే జిల్లా స్థాయిలో కావడం రాష్ట్ర స్థాయిలో తీవ్రమైనటువంటి ఉద్యమం అన్నది మేము చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, నా పేరు వాబియోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, అలాగే జేఏసీ సలహాదారుణ్ణి. నిన్నటి జరిగినటువంటి విషయం సభ్య సమాజం తలదించుకునే విషయం చాలా బాధాకరం.
ఒక ఉన్నత స్థాయిలో ఉండి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి వ్యక్తి బెందాలం అశోక్ గారు మా ఆదివాసులంతా కూడా వెళ్ళి అక్కడ ఒక సమస్యను వివరించడానికి వెళ్ళారు. ఆ సమస్య వింటూనే ఆ సమస్యను వివరిస్తూ ఉన్నాను మా ఆదివాసులంతా కూడా. ఆయన ఒక విషయం మాట్లాడారు. నా నియోజకవర్గంలో 27 మంది ఉన్నారు, వాళ్ళ కోసం 10 సంవత్సరాలుగా నేను కష్టపడుతున్నానన్నారు. ఈరోజు ఈ పత్రిక ముఖంగా బెందాలం అశోక్ గారికి ఒక అడుగుతున్నాను, మా 2 లక్షల జనాభా కోసం ఎవరు మాట్లాడతారు? మీ నియోజకవర్గంలో కూడా సుమారుగా 15,000 మంది ఆదివాసులు ఉన్నారే, వాళ్ళ కోసం ఎందుకు ఈరోజు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. బాధ్యత లేదా మీకు? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో బెంతువర్యాలు లేరని చెప్పి గత ప్రభుత్వాలు, గత టీసీఆర్టీఏ కమిటీలు చెప్తున్నప్పుడు కూడా అవి పక్కన పెట్టి ఓటు రాజకీయాలు చేసుకున్నట్లయితే మీరు 27,000 మంది దగ్గరే ఓటేసి ఎమ్మెల్యేగా గెలవండి, మిగతా నియోజకవర్గాలు మేము ఓడిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము చెప్తా ఉన్నాం, బెంతువర్యాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బెంతువర్యాలు ఎస్టీలు కాదు అని చెప్తా ఉన్నాం. మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా చెప్తున్నాం కదా. ఏదైతే 1972లో జిల్లాల విభజన జరిగిన తర్వాత, ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం విడిపోయిన తర్వాత కొటి అనే గ్రామంకి బెంతువర్య 24 కుటుంబాలు వెళ్ళిపోయాయి. అప్పుడు 1975-76 సంవత్సరంలో ఏదైతే రెవెన్యూ శాఖ వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం స్ట్రైక్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీపీలకి ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఇచ్చారు. ఆ టైంలో ఇక్కడ చూస్తే వాళ్ళ దీంట్లో డైరెక్ట్గా ఒరియన్ రాస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ ఒరియన్ రాస్తుంది. ఈ ఒరియన్ పదం ముందు ఏం చేశారంటే బెంతుని యాడ్ చేసి టోటల్గా బెంతువరిగా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద అప్పుడు 2005లో టీసీఆర్టీఏ కమిటీ అధ్యయనం చేసి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బెంతువర్యాలు కారు ఏదైతే విజయనగరంలో ఉన్నటువంటి కొటియా బెంతువర్యాలు వీళ్ళకి ఆచారాలకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, ఆచార సంబంధం లేదు కూడా దీంతో స్వయంగా ఈ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహ గారే ఈ బెంతువర్య లేదని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా ఒక రాజపత్రం కూడా విడుదల చేశారు. ఇలాంటి ఐఏఎస్ అధికారులే ఇక్కడ కాదు అని చెప్తా ఉంటే మీరు 27,000 మంది ఉన్నారు, మేము వాడి కోసం పనిచేస్తాం అంటే 2 లక్షల ఆదివాసుల జనాభా తడాకా ఏంటో మేము చూపిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే మీరు అహంకార ధోరణితో మాట్లాడుతూ ఉన్నారో సప్పనగా బహిరంగంగా ఆదివాసీ సమాజానికి మీరు సమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున 2018 మే 5వ తారీఖున ఏదైతే శ్రీకాకుళంలో జరిగిందో ఆ విధంగా ఉద్యమం తీసుకొస్తాం. బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజైతే రాష్ట్రానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారో, ఈ జిల్లా అధ్యక్షులు ఉన్నారో పిలిపించి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తప్పనిసరిగా ఈ యొక్క రానున్న పంచాయతీ ఎన్నికల్లో, రానున్న జడ్పీటీసీ ఎన్నికల్లో, రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్క కూటమి సీటు కూడా గెలిపించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచింపు చేసి ఆదివాసులకి జోలికి వస్తే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా త్వరలో కూలిపోతుందని కూడా, ఎప్పుడు కూలిపోతుందని రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. జై ఆదివాసి.